సార్వత్రిక ఎన్నికల కోసం ఈ సాయంత్రం నగారా మోగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు 5 గంటలకు తేదీలను ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం తేల్చనుంది. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 3న ముగియనుంది. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ నెలలోనే తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలకు కూడా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. సార్వత్రిక ఎన్నికల కోసం ఈ సాయంత్రం నగారా మోగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సాయంత్రం 5 గంటలకు తేదీలను ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం తేల్చనుంది. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 3న ముగియనుంది. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ నెలలోనే తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలకు కూడా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. సార్వత్రిక ఎన్నికల కోసం ఈ సాయంత్రం నగారా మోగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల తేదీలను ఈ సాయంత్రం 5 గంటలకు ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికలను 7 నుంచి 8 విడతల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 3న ముగియనుంది. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ నెలలోనే తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలకు కూడా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి ఎన్నికల సంఘం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకోవడంతో పాటు అక్కడ భద్రతా పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఉద్రిక్తత ఉన్నటువంటి ప్రాంతాలు ఏమిటి, సమస్యాత్మక ప్రాంతాలు ఏమిటి, అక్కడికి పోలీసు బలగాలను, సెక్యూరిటీ సిబ్బందిని ఏ విధంగా తరలించవచ్చు, తరలింపుకున్నటువంటి ఎంత సమయం కావాలి ఏంటనేటువంటి విషయాలన్నిటిపైన సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అదేవిధంగా సాయుధ బలగాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులందరితోటి భేటీల అనంతరం తాజాగా అంటే 2 రోజుల క్రితం కాశ్మీర్ లో ఉన్నటువంటి చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తూ ఎన్నికల సంఘం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి నిన్న సాయంత్రానికే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది అనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ పలు కారణాల రీత్యా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల కార్యక్రమాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విజ్ఞాన్ భవన్ లో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మీడియా వ్యవహారాలు చూసే బాధ్యులు సంక్షిప్త సందేశాలు, అదేవిధంగా వాట్సాప్ మెసేజ్లు పంపించడం జరిగింది. వాస్తవానికి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నిర్వచన సదనంలోనే మీడియా సమావేశం నిర్వహిస్తారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన విషయంలో ఇది చాలా పెద్ద విషయం కాబట్టి జాతీయ మొత్తం దేశమంతా ఎన్నికలకు సంబంధించిన విషయము కేంద్ర ప్రభుత్వము జూన్ 3 తోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గడువు పూర్తవుతుంది కాబట్టి ఆ లోపల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలన్నీ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు
ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగేటువంటి మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయబోతోంది. ఏప్రిల్, మే నెలల్లో జరిగేటువంటి ఎన్నికలు దాదాపు ఎన్నికల సంఘం నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే మే 15 నుంచి 20వ తారీఖు లోపల ఎన్నికల సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లుగానే తెలుస్తా ఉంది. గతసారి జరిగిన విధంగా మే 16, 17 తారీఖుల్లో జరిగినటువంటి లెక్కింపు విధంగానే ఈసారి కూడా దాదాపు అదే తేదీల్లో లెక్కింపు ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే చర్యలు చేపడుతున్నట్లుగానే ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తు చేసిన అనంతరం అన్ని విషయాలను క్రోడీకరిస్తూ ప్రతి చిన్న విషయం పైన దృష్టి సారించినటువంటి ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో నిర్వహించాల్సినటువంటి విధులు, అదే రీతిలో ఈవీఎంల ఏర్పాటు రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన 2 రకాల ఈవీఎంలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిలో నిక్షిప్తం చేయాల్సినటువంటి సాఫ్ట్వేర్ తో పాటు ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈవీఎంలపై వస్తున్నటువంటి అనుమానాలు వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన తర్వాత సాంకేతిక నిపుణుల సలహాలు, అదేవిధంగా న్యాయ నిపుణుల సలహాలు వీటన్నిటితోటి అన్ని అంశాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ రకమైనటువంటి నిర్ణయానికి ఎన్నికల సంఘం వచ్చింది. దానికి అనుగుణంగానే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం తన షెడ్యూల్ ను ప్రకటించబోతుంది. ఎన్ని రాష్ట్రాల్లో అదేవిధంగా ఎన్ని విభాగాలుగా ఎన్ని దశలుగా మొత్తం పోలింగ్ నిర్వహించబోతున్నారు, కౌంటింగ్ ఎప్పుడు ఉండబోతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. గతసారి 9 విడతలుగా జరిగినటువంటి పోలింగ్ ఈసారి దాదాపు 9 విడతలుగానే ఉండటానికి ఆస్కారం ఉన్నట్లుగానే తెలుస్తా ఉంది. షాహీన్, ధన్యవాదాలు అరుణ్. సార్వత్రిక ఎన్నికల కోసం ఈ సాయంత్రం నగారా మోగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలకు ఈ సాయంత్రం 5 గంటలకు తేదీలను ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికలను 7 నుంచి 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 3న ముగియనుంది. షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఈ నెలలోనే తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలకు కూడా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.